క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 9న ఆదివారం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. 2008 తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగటం లేదు. అయితే ఈ నేపథ్యంలో ఐసీసీ వాళ్ళు నిర్వహించే ఈ యొక్క టోర్నమెంట్స్ లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అబ్బా అసలు ఫుల్ కిక్ అంటే కిక్ అనే చెప్పుకోవాలి. అయితే మరొక వైపు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే పసికున్న జట్లు పెద్ద పెద్ద జట్లను కూడా ఓడించేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక ఊహించని విషయం ఏంటి అంటే మొన్న జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ ఫస్ట్ టాస్ గెలిచి ఇక్కడ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ బౌలర్గా హర్షదీప్ అలాగే మహమ్మద్ సిరాజ్ను తీసుకున్నాడు. హర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో నెట్టాడు. సిరాజ్ కూడా ఐరిష్ బ్యాటర్లను బౌండరీలు సాధించకుండా ఆపి ఒక వికెట్ కూడా తీశాడు. అయితే రోహిత్ శర్మ ఆ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రాని ఓపెనింగ్ స్పెల్లో బరిలోకి దింపలేదు. జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్ ఆలస్యంగా బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. అయితే ఇది ఏమాత్రం సరైన నిర్ణయం కాదని మాజీ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఐర్లాండ్తో కాబట్టి సరిపోయింది. అదే పాకిస్తాన్ విషయంలో ఈ తప్పు రిపీట్ చేయకూడదని రోహిత్కి సూచిస్తున్నాడు. ఎందుకంటే బూమ్రా ఓపెనింగ్ స్పెల్లో అద్భుతంగా స్వింగ్ రాబట్టగలడు. అంతేకాకుండా వికెట్లు తీసే దమ్ము కూడా బూమ్రాకి ఉంది. ఇక అందుకనే అప్పుడు చేసిన తప్పు కానీ పొరపాటును కానీ మర్చిపోయి కూడా పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో మాత్రం రోహిత్ చేయకూడదు అంటూ సూచిస్తున్నారు. పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వాన్లు కట్టడి చేయాలి అంటే బూమ్రా అయితేనే కరెక్ట్ అంటున్నారు. హార్దిక్ పాండ్యా కూడా ఐపీఎల్ 2024లో ఇదే తప్పు చేసి మూల్యం చెల్లించుకున్నాడని, దాన్ని బట్టి ఫలితాలు అనుకూలంగా రావని అన్నాడు. ఆ తప్పు రిపీట్ చేయొద్దని అభిమానులు హిట్ మ్యాన్ కోరాడు. అయితే ఐర్లాండ్ పై 2 వికెట్లు తీసి అదరగొట్టాడు. కానీ ఇప్పుడు బుమ్రా బౌలింగ్ లో పరుగులు చేయడానికి నానా తంటాలు పట్టారు.